మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఒకసారి నారాయణ. రాజవోలు గ్రామంలో ఘనంగా నిర్వహించిన సువర్చలాదేవి సహిత శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో చిట్టమూరు వెంకటరెడ్డి, చిట్టమూరు సున్నమ్మ దంపతులు ధర్మకర్తలుగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా సువర్చలాదేవి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రప్రథమంగా ఘనంగా నిర్వహించారు. రాజవోలు గ్రామంలో నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ దేవస్థానంలో రాజవోలు గ్రామ ప్రజల సహకారంతో ప్రత్యేక కళ్యాణ మహోత్సవం, పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో రాజవోలు గ్రామానికి చెందిన మంతు రామకృష్ణారెడ్డి, గొల్లప్రోలు రవి, మంతు ప్రేమ్నాథ్ రెడ్డి దంపతులు మరియు గ్రామ పెద్దలు ముంగునూరు వెంకటరెడ్డి, సూర్యం ప్రసాద్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గొల్లప్రోలు నరసయ్య యాదవ్ తదితరులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనగా గాలిపోయిన రమణయ్య, మంతు ప్రభాకర్ రెడ్డి ఉభయదాతల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం గురించి, స్వామివారి కీర్తి ప్రఖ్యాతలు గురించి పూజారి చంద్రశేఖర శర్మ భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమానికి రాజవోలు గ్రామ ప్రజలు, హనుమాన్ భక్తులు భారీగా హాజరయ్యారు. బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదశాశాభం రామదూతం నమామ్యహం. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానము, ఏఎస్పేట మండలం, రాజవోలు గ్రామం, నెల్లూరు జిల్లా. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ సువత్సలాదేవి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపిస్తున్నాము. వీటన్నిటికి కూడా ధర్మకర్తలు ఎవరయ్యా అంటే చిట్టమూరు వెంకటరెడ్డి వారి దంపతులు ఇద్దరు కూడా సంకల్పించారు. ఎక్కడా లేని విధంగా ఈ రోజు మన యొక్క గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా, మనం కూడా కొత్తగా ఈ యొక్క సువత్సలాదేవి సహిత అభయాంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం మనందరం కూడా జరిపిద్దాము అని చెప్పేసి కనుక ఈ రోజు ఇక్కడ ఏం కార్యక్రమాలు జరిగాయా అంటే పొద్దున్నుంచి స్వామివారికి విశేషంగా అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అలాగే మహాస్తపనము, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి నాగవల్లి పత్రార్చన, అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి బడబాణల హోమము, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలమ్మ. ఇక కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.